హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. నువ్వు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కానటువంటి పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకుని సమస్తం ఈశ్వరమయం జగత్ అని నువ్వు అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే, ఇది పడిపోతుంది, ఇది పంచభూతములు, బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోంచే పిండాండములోని పంచభూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు ఇవన్నీ వచ్చాయి, ఇదంతా ఈశ్వరుడి యొక్క నిర్హేతుకమైన ఒక లీల అని నువ్వు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి, అసలు ఈ ప్రపంచ ఆ భక్తి నిలబడడానికి ఒక మాట చెప్పాడు ఆయన. ఈ భక్తి నువ్వు నీ అంత నువ్వుగా నేను భక్తిగా ఉంటాను, నేను భక్తిగా ఉంటాను, నేను భక్తిగా ఉంటానంటే భక్తిగా ఉండడం కుదరదు. నేను ఒక్క మాట చెప్తాను పరీక్షిత్, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? ఈశ్వరుడు యందు పూనిక కలగాలి. ఆ పూనిక ఎలా కలుగుతుంది? నువ్వు ఇంట్లో కూర్చుని భగవంతుడి మీద భక్తి కావాలి, భగవంతుడి మీద భక్తి కావాలంటే రాదు. ఎలా వస్తుంది? అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవింపగా ఆ ఈశ్వరుడికి ముందు నువ్వు అసలు ఇలా నమస్కారం మొదలెడితే ఆయన నీకు దారి చూపిస్తాడు. ఏమిటో తెలుసా దారి? భగవంతుని యొక్క కథలు వినడం అనేటటువంటి స్థితికి తీసుకుని వెడతాడు.